హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ ట్రిపుల్స్ ఫ్రమ్ ఇండియా. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. క్రికెట్ రిలేటెడ్ వీడియోస్ మరిన్ని చేయడానికి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మ్యాచ్ విషయానికి వస్తే ప్రొవిన్స్ స్టేడియంలో రేపు వర్షం సూచన ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం మ్యాచ్ జరగకపోవచ్చు అంటున్నారు. 10:30 నుంచి 6:30 వరకు వర్షం వచ్చే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. మరి మ్యాచ్ జరుగుద్దా లేకపోతే అసలు మ్యాచ్కి అయితే రిజర్వ్డ్ డే లేదు ఫ్రెండ్స్. మరి మ్యాచ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారు అన్నది మనం చూడాలి. అండ్ పిచ్ విషయానికి వస్తే లో స్కోరింగ్ అవెన్యూ. 5 మ్యాచెస్ జరిగితే ఇందులో 3 మ్యాచెస్ మాత్రమే బ్యాటింగ్ ఫస్ట్ గెలిచినాయి. 5 మ్యాచెస్ జరిగితే అందులో 3 మ్యాచెస్ బ్యాటింగ్ ఫస్ట్ గెలిచినాయి. అండ్ చేసింగ్ ఓన్లీ 2 మ్యాచెస్ గెలిచినాయి. అండ్ ఈ విధంగా చూసుకున్నట్లయితే లో స్కోరింగ్ మ్యాచ్ అవబోతుంది. ప్రాబుల్ 11 చూసుకున్నట్లయితే మన టీం చూసుకున్నట్లయితే ఎటువంటి చేంజెస్ చేయకూడదు. సేమ్ విన్నింగ్ కాంబినేషన్తోనే వెళ్ళాలి. అండ్ ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే వాళ్ళకి పేస్ కావాలితే రిషి టోప్లేని ఉంచుకుంటారు. వాళ్ళకి పేస్ కావాలితే మార్కుడ్ని ఉంచుకుంటారు. ఒకవేళ పేస్ వద్దు, మాకు పేస్ వద్దు, డెప్త్ బౌలింగ్ కావాలితే క్రిస్ జార్డన్ తీసుకుంటారు. మరి ఏ విధంగా ఆలోచిస్తారన్నది చూడాలి. అండ్ కీ బ్యాటిల్స్ విషయానికి వస్తే కోహ్లీ వర్సెస్ ఆదిల్ రషీద్. కోహ్లీని 4 సార్లు T20స్లో అవగొట్టాడు. కోహ్లీ వర్సెస్ ఆదిల్ రషీద్. కోహ్లీని 4 టైమ్స్ T20స్లో అవగొట్టాడు, ఇంక్లూడింగ్ 2 టైమ్స్ ఇన్ T20 ఇంటర్నేషనల్స్. అండ్ ఆదిల్ రషీద్ వర్సెస్ సూర్యకుమార్ యాదవ్ని 2 టైమ్స్ వికెట్ తీశాడు. బట్ సూర్యకుమార్ యాదవ్ అన్నది 200+ స్ట్రైక్ రేట్తో హిట్ చేసినప్పుడు తను వికెట్ తీశాడు. మరి వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ ఏ విధంగా ఉంటుందో వర్సెస్ ఆదిల్ రషీద్ అన్నది అద్భుతంగా ఉంటుంది. అండ్ రోహిత్ శర్మ వర్సెస్ రిషి టోప్లే అద్భుతంగా ఉంటుంది బ్యాటిల్. రోహిత్ శర్మ వరల్డ్ కప్లో 5 టైమ్స్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్కి అయ్యాడు. మరి వర్సెస్ రిషి టోప్లే అన్నది అద్భుతంగా ఉంటుంది బ్యాటిల్. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే మన బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రా అండ్ కుల్దీప్ యాదవ్ విల్ బీ కీ బౌలర్స్. బుమ్రా జోస్ బట్లర్ని 4 టైమ్స్ వికెట్ తీశాడు, అందులో 2 టైమ్స్ వరల్డ్ కప్స్లో తీశాడు. అండ్ ఓవరాల్గా IPL ఇంక్లూడ్ చేస్తే 4 టైమ్స్ వికెట్ తీశాడు. మరి బుమ్రా వర్సెస్ జోస్ బట్లర్ అన్నది అద్భుతంగా ఉంటుంది బ్యాటిల్. హార్దిక్ పాండ్యా కూడా కీలకం కాబోతున్నాడు. కుల్దీప్ యాదవ్ వర్సెస్ హ్యారీ బ్రూక్ అండ్ బెరిస్టో అన్నది అద్భుతంగా ఉంటుంది బ్యాటిల్ వీళ్ళిద్దరి మధ్య. మరి ఏ విధంగా ఉంటుంది అన్నది చూడాలి మనం. ఇంక్లూడింగ్ వర్సెస్ యాజ్ ఎ పార్ట్ టైమర్ తను కూడా బాల్ వేయగలడు. ఒకవేళ స్పిన్ అసిస్టెంట్ అన్నది పిచ్ నుంచి లభిస్తే ఆ లెగ్ బ్రేక్స్ అన్నది అద్భుతంగా వేయగలడు. లివింగ్స్టోన్ వర్సెస్ కోహ్లీ అండ్ మిడిల్ ఆర్డర్ సూర్యకుమార్ యాదవ్ మధ్య అద్భుతమైన బ్యాటిల్ ఉంటుంది. గత వరల్డ్ కప్ చూసుకున్నట్లయితే ఆదిల్ రషీద్ బౌలింగ్లో ఇండియా తడబడింది. కేవలం 20 రన్స్ 4 వికెట్స్ తీసి ఇండియాని వెనక్కి నెట్టాడు ఆదిల్ రషీద్. అండ్ ఇంక్లూడింగ్ లివింగ్స్టోన్ కూడా 2 వికెట్లు తీశాడు. సో వీళ్ళిద్దరితోనే ఇండియా మిడిల్ ఆర్డర్ అండ్ ఓపెనర్స్ చాలా జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. మనం గత వరల్డ్ కప్లో చూసుకున్నట్లయితే ఇండియా అతి ఘోరంగా ఓడిపోయింది. 1 వికెట్ కూడా తీయలేక కేవలం 16 ఓవర్లో 170 రన్స్ సమర్పించుకొని ఇండియా ఇంగ్లాండ్పై అతి ఘోరంగా ఓడిపోయింది. అప్పుడు బట్లర్ అండ్ అలెక్స్ హేల్స్ ఇద్దరు విజృంభించి ఆడడంతో ఇండియాకు ఎదురుదెబ్బ తీసింది మాత్రం ఆదిల్ రషీద్ బౌలింగ్ని ఏ విధంగా ఎదుర్కొంటారు అనేదే ఈ మ్యాచ్లో ముఖ్యమైన అంశం. వర్సెస్ కోహ్లీ అండ్ సూర్యకుమార్ యాదవ్ అండ్ పంత్. ఆదిల్ రషీద్ వర్సెస్ శివం డూబే అండ్ హార్దిక్ పాండ్యా. మిడిల్ ఆర్డర్లో వీళ్ళిద్దరూ ఏ విధంగా ఆడతారో అదే మ్యాచ్ మొత్తం ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే తను మాత్రమే నెంబర్ 1 T20 బౌలర్గా ఉన్నాడు ప్రస్తుతం. సో
ఇతన్ని ఎలా ఏ విధంగా ఎదుర్కొంటారన్నదే మ్యాచ్ ఆధారపడి ఉండే. ఫేవరెట్స్ ఎవరంటే చెప్పలేం ఫ్రెండ్స్. ఎవరైతే స్పిన్ బాగా అటాక్ చేస్తారో వాళ్ళకే ఎడ్జ్ ఉంటుంది. 50-50 ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.